నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కూడా. 1947లో ముస్లింల సంఖ్య 3.5 కోట్లు, 10%. అదే 25 నాటికి వచ్చేసరికి 21 కోట్లకు పెరిగింది, 18% పెరిగింది. అలాగే క్రిస్టియన్స్ 47లో 65 లక్షల మంది ఉంటే ఈరోజు 3 కోట్లు దాటిపోయింది. అఫీషియల్ లెక్కల ప్రకారం 2.3 అని, కానీ అనఫిషియల్గా 20 కోట్ల పైన ఉంటారు. క్రిస్టియన్ జనాభా 2% కాదు, 20% దాటిపోయింది. ఈ 20% ప్లస్ 18% మైనార్టీలను చూసుకొని కాంగ్రెస్ ప్లస్ ఇండి కూటమి పార్టీలు, డిఎంకే, టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా హిందువుల ఓట్లను లెక్క పెట్టకుండా ఈ 38% బుజ్జగిస్తే చాలు, వాళ్ళని చూసుకుంటే చాలు, వాళ్ళని పోషిస్తే చాలు, హిందువులు ఎట్లాగో 10% వేసినా కూడా మనం గెలిచిపోతామనే ధీమాతోటి వాళ్ళనే పోషించుకుంటూ బుజ్జగించుకుంటూ వస్తున్నారు. ముస్లింలేమో సంతానోత్పత్తి ద్వారా జనాభాను పెంచుకొని 2047 కల్లా ఈ దేశంలో ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారని చెప్పేసి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రకటించారంటే వారి ప్రణాళికలు ఎంత పగడబందీగా ఉన్నాయో, ఎన్ని కుట్రలు వెనుక దాగి ఉన్నాయో అర్థం చేసుకోవాలి. టీసీఎస్లో జరిగిన పూనాలో ఈ మధ్య టీసీఎస్ కంపెనీలో జరిగిన లవ్ ఉద్యోగం అంటారు. ఈ జిహాద్ ప్రకారము అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి మోసగించి లైంగికంగా వేధించి బెదిరించి వారిని ఇస్లాం మతంలోకి మార్చడం, ఇది ఒక జిహాద్. ఇది మరి అన్ని కంపెనీల్లో ఈ విధంగా జరుగుతుందో పూనాలో టీసీఎస్లో మాత్రం బయటపడ్డది, ఇంకా అనేక చోట్ల ఉండి ఉంటారు. అలాగే అమరావతిలో లహు జిహాద్ పేరిట ఒకే ఒక ముస్లిం యువకుడు 160 మంది యువతులను వలవేసి లహు జిహాద్లోకి దించాడు. వీరి వేట ఏ రేంజ్లో ఉందో, దీని వెనక ఎంతమంది ఉన్నారో, ఎలాంటి సంఘాలు ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఈ మధ్య విజయవాడలో పట్టుబడినటువంటి ఈ జిహాదీలు చూస్తే హైదరాబాద్లో ఇళ్లలో పనిచేసే సైదా బేగం, చదువురాని సైదా బేగం మహిళా జిహాదీలను తయారు చేయడానికి నడుము కట్టింది. అలాగే విజయనగరంలో బాంబులు పేల్చడానికి సిద్ధపడ్డారు. అలాగే కృష్ణా జిల్లా పెడన్లో హిందూ ఊరేగింపుల మీద, రాయచోటిలో హిందూ ఊరేగింపుల మీద, అలాగే ఆత్మకూరులో ఇళ్ల మధ్య మసీదు కట్టొద్దన్నందుకు కర్నూలు ఆత్మకూరులో పెద్ద గొడవలు చేశారు. వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కడ 10% దాటితే వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతూ ఉంటాయి. అనేక చోట్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మన ఎన్ఐఏ, ఐబీ, పోలీస్ వ్యవస్థలు వీరి కుట్రలను భగ్నం చేస్తున్నా వేరు రూపాలుగా వీళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు. మైనార్టీల ముసుగులో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎంతలా బుజ్జగింపు చేస్తున్నారంటే కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 12% ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు 4% రిజర్వేషన్లు ఇచ్చింది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 4% రిజర్వేషన్ అంట. ప్రభుత్వం నిర్మించిన గృహాల్లో 15% వారికి రిజర్వేషన్ అంట. ముస్లింలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో వారి కాలనీల సుందరీకరణ కోసం 650 కోట్లు ఖర్చు పెడతారట. ఇవన్నీ కాక మామూలుగా ప్రజలకు ఇచ్చే తాయిలాలు, పేదలకు ఇచ్చే తాయిలాలన్నీ కూడా అందుతాయి. కాక ఇవన్నీ బోనస్లు అన్నమాట, ఎందుకంటే ఓట్లు గ్యారంటీకి వేస్తారని. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇంకా కాంగ్రెస్సే ముస్లిం అంటే కాంగ్రెస్ అని నిర్లజ్జగా, నిర్భయంగా మరి ప్రకటించాడంటే వాళ్ళ ధైర్యం చూడండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం మైనారిటీలకు మత స్వేచ్ఛ ఉంది, మత ప్రచారం చేసుకోవచ్చు, దానికి ఎవరు కాదంటం లేదు. ఆర్టికల్ 29 ప్రకారం మైనారిటీల భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, దాన్ని కూడా ఎవరు కాదనలేదు. అలాగే కానీ వాళ్ళను ఒక ప్రత్యేక కేటగిరీ కింద చూస్తూ ప్రత్యేక రిజర్వేషన్లు, సదుపాయాలు, మత ప్రచారానికి మద్దతు ఇవ్వమని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. ఇది లౌకిక ప్రభుత్వం, ఇది అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ మసీదులో పనిచేసేటటువంటి 5,000 మంది ఇమాములకు, మౌజములకు జీతాలు ఎందుకు ఇస్తారు? ఎవరు సొమ్ము ఇస్తున్నారు? వక్ఫ్ బోర్డు ఏమైనా ఇస్తుందా జీతాలు? వారికి జీతాలు ప్రభుత్వం చెల్లించడం ఎందుకని మా ప్రశ్న. వారు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల కోట్ల రూపాయల హానరోరియం, గౌరవ వేతనం అంటే ఎందుకు? ఇస్లాం మతం వ్యాప్తి చేస్తున్నందుక. గౌరవ వేతనం గత సంవత్సరం దాదాపు 4 కోట్లు ఇచ్చారు. ఎవరి సొమ్ము అది? అలాగే మసీదుల నిర్మాణానికి రిపేర్లు కూడా 4 కోట్ల పైన ఇచ్చారు. ఎవరి సొమ్ము అది? ఇంకా దారుణం, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వారికి విందులు ఎందుకు ఇవ్వాలి? వారు ఏమైనా ప్రభుత్వానికి చుట్టాలా? ఇతర మతస్థులకు వారి పర్వదినాల్లో విందులు ఎందుకు ఇవ్వడం లేదు? హజ్ యాత్రకు మళ్ళీ రాయితీలు,
ప్రజలందరి సొమ్ముని ఈ విధంగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? వారేమో జిహాద్ అంటూ హిందూ మతంపై దాడులు చేస్తారు, దేశద్రోహానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. ఇలా అందరు ముస్లింలు చేస్తున్నారని కాదు, ఇందులో కొంతమంది చేసిన అందరికీ చెడ్డ పేరు వస్తుంది. మరి బహిరంగంగానే చూస్తున్నాం, పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తేనే బ్రహ్మాండంగా సంబరాలు చేస్తారు, భారతదేశం గెలిస్తేనే సపోర్ట్ చేయరు. అది బహిరంగంగా కనపడే వాళ్ళ ప్రేమ. కొందరు చేసిన దేశ జనాలకు నష్టం చేస్తున్నారు. అది కదా ఈ జిహాదీలు కానీ, టెర్రరిస్టులు కానీ, ఈ మత మార్పిళ్ళు కానీ, ఇవన్నీ దేశద్రోహం కిందికి వస్తాయి. కేవలం ఓట్ల కోసమే ఈ పార్టీలు వాళ్ళను బుజ్జగిస్తూ సెక్యులర్ అనే పదానికి వాళ్ళు విరుగుడు. సెక్యులర్ అంటే హిందూ వ్యతిరేకులని అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. క్రిస్టియన్స్ది మరో దౌర్జన్యం. దానికి ఈ మధ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీద తన సొంత నియోజకవర్గంలో ఆకివీడులో రామాలయం దర్శనానికి ఇస్తే ఆయన మీద దాడి చేశారు. ఇక్కడ ఇదంతా దళితులు, ఇక్కడ క్రిస్టియన్స్ ఉండే చోటు నువ్వు ఎట్టొస్తావు, రామాలయంలో పూజ ఎట్ట చేస్తావు అని విమర్శిస్తారు. ఎంత నవ్వు వస్తుందో, ఎంత బాధేస్తుందో కూడా చెప్పాలి. ఈ విషయాలు తెలిసినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడే, ఆయన మతం మారేటప్పుడు, బౌద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈ ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ పరదేశీ మతాలు మనకు పడవనైనా, మీరు చేరితే బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ చేరండి, వాటిల్లో చేరొద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రము ఈ రెండును చెరో భుజం మీద పెట్టుకొని పోషిస్తూ వస్తున్నారు. రికార్డుల్లో ఇండియన్ హిందూ మాదిగా మాల అని ఉంటుంది ఎస్సీలకైతే, బీసీలకైతే ఏదో దూదేకలను, పింజిరను, షేక్ అవన్నీ రాస్తారు. కానీ బయటేమో అక్కడేమో హిందూ మాదిగో మాలో రాసుకుంటారు, బయటేమో బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తూ ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్లు పొందుతూ అసలైన ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు. అది బాధాకరం. అసలైన ఎస్సీలు బాధపడుతున్నారు. ఎస్సీలు కాలేజీలలో సీట్లు, ఉద్యోగాలు ఆ ఎస్సీల పేరు మీద సంపాదిస్తున్నారు. ఈరోజు ఎస్సీలుగా ఉన్న 15-16% 195 మంది క్రిస్టియానిటీ పుచ్చుకున్నారు. దళిత క్రిస్టియన్లని పేరు మార్చుకున్నారు. కానీ ప్రభుత్వ పథకాలన్నీ వీరే పొందుతారు. అసలైన వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. దానికి తోడు ప్రభుత్వ సహకారం ఒకటి. వారి 8,000 మంది పాస్టర్లకు జీతాలు ఇస్తారు. దాన్ని ఆనరోరియం అని, ఇన్సెంటివ్స్ అంటే మతాన్ని ప్రోత్సహించి మతాన్ని బాగా వ్యాప్తి చేస్తున్నందుకు ఇన్సెంటివ్స్ ఇస్తుందని జీవోలో పేర్కొంటుంది ప్రభుత్వం. డిప్యూటీ స్పీకర్ను ఒక హిందూ దేవాలయంలోకి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తున్నారు. ఇది క్రిస్టియన్ ఊరు, మీరు ఎలా వస్తారని వారి ప్రశ్న. అంటే హిందువుల మధ్య క్రిస్టియన్స్ ఉండవచ్చు. ప్రతి వీధిలో ఒక చర్చి ఉంది, హిందువుల ఇళ్ల మధ్య. కానీ నిన్నగాక మొన్న మీరు మతం మార్చుకొని అక్కడ ఉన్న గుడిలోకి ఎవరూ పోకుండా దాన్ని క్రిస్టియన్ గోత్రేనమ్మ గుడి అంటున్నారు. ఎంతవరకు సమంజసం? మన సుప్రీంకోర్టు తీర్పును పటిష్టంగా అమలు చేయాలి. మతం మార్చుకున్న ఎస్సీలకు, బీసీలకు, ముస్లిం మతంలోని బీసీలకు రిజర్వేషన్ వర్తింప చేయకూడదు. ముస్లిం మతంలో కూడా బీసీలు ఎక్కడున్నారు? వాళ్ళంతా ఓసీ కిందకే వస్తారు. అక్కడ కూడా కొన్ని కులాలను బీసీలు అని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాష్ట్రాలు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు 72 మంది ముస్లిం కులాలను తరగతులు విభజించి ఓబీసీ కేటగిరీ ఇచ్చారు ఓట్ల కోసం. అలాగే ఇండియన్ హిందూ అని ఉండాలి, ఉంటేనే ఆ సర్టిఫికేట్ చెల్లేటట్టుగా చూడాలి. ఆ కులం సర్టిఫికేట్ అన్ని వెరిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. కలెక్టర్లు నిబంధనలు గట్టిగా అమలు చేయకపోతే దేశానికి ముప్పు వస్తుంది. ఒక క్రిస్టియన్, మేము ఈ 4 జిల్లాలో 1 కోటి మంది ఉన్నాం, కోస్తా జిల్లాల మాట, మేము ఎవరనుకుంటే వారిని ముఖ్యమంత్రిని చేయగలం అంటాడు. మరొకడేమో సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ అంటే తలబగల కొడతాం, శరీరాన్ని ముక్కలు చేస్తాం అని చెప్పేసి ఇంకొకడు అంటాడు. మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ మాటలను సుమోటుగా ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఈరోజు ఏపీలో 22% క్రిస్టియన్స్ ఉన్నారు, రికార్డుల్లో మాత్రం 2% ఉంటారు. అసలైన ఎస్సీలు దారుణంగా నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. ఈ విధంగా ముస్లింలు, క్రిస్టియన్స్ హిందువులను టార్గెట్ చేస్తూ ఒక రకమైన భీతావాహ పరిస్థితిని సృష్టిస్తున్నారు. చూస్తున్నాం మనం. టెర్రరిస్టుల దాడులు కానీ ఇవన్నీ వీళ్ళు క్రిస్టియన్స్ సైలెంట్గా, ఇప్పుడు పంజాబ్లో 10% ఉన్నదాన్ని 20% క్రిస్టియన్స్ చేశారు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలు క్రిస్టియన్ రాష్ట్రాలుగా మార్చిపడేశారు. వాళ్ళేమో సైలెంట్గా చేస్తే వీళ్ళేమో బాంబులు వేసి మరీ చేస్తూ ఉన్నారు.
ఓట్ల కోసం వారిని మోస్తున్నారు ఈ ప్రతిపక్ష నాయకులు. మేధావులకు హిందూ మతములు దుర్గుణాలు కనిపిస్తున్నాయి కానీ ఇతర మతాల దుర్గుణాలు ఏం కనపడు. వాళ్ళని ఏమన్నారు. సెక్యులర్ అంటే వాళ్ళే హిందువుల మతవాదులు అవుతారు, వాళ్ళేమో సెక్యులర్ అవుతారు. రేపో మాపో వాళ్ళకు కూడా ఇదే దెబ్బ తగులుతుందనేది మర్చిపోతున్నారు. ఒకరేమో దేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించాలని 47 కల్లా అంటారు, మరొకరేమో క్రిస్టియన్ రాజ్యం సంపాదించాలని అంటారు. ఆ ప్లాన్లన్నీ కూడా ఆడ ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అందుకనే బెంగాలు ప్రధానమంత్రి హసీనా బేగంను కూడా తరిమేసింది కారణము ఈ క్రిస్టియన్ మతవాదులే. అవమానాలు పాలవుతున్నారు. ఆడపిల్లలు జిహాదుకు బలవుతున్నారు. ముఖ్యంగా హిందువులు అమ్మాయిలను జాగ్రత్తగా పెట్టుకోకపోతే మాత్రం వీళ్ళకు బలవుతారు. చెప్పాను కదా, అమరావతిలో అంటే మహారాష్ట్ర అమరావతిలో ఒకే ఒకడు 160 మందిని ట్రాప్ చేశాడంటే వాళ్ళ టాలెంటు, వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అనవసరంగా ఈ తాయిలాలు ఇవ్వద్దు. వారి మసీదుల నుంచి, చర్చిల నుంచి ఏమన్నా ఆదాయం వస్తుందా? వక్ఫ్ బోర్డు ఏమన్నా ఇస్తుందా? మరి ఎట్లా ఇస్తారు? మీరు అనొచ్చు హిందువుల పూజారులకు ఎట్టిస్తున్నారని. హిందువుల గుళ్ళ నుంచి కోట్ల రూపాయలు CGF కింద తీసుకుంటూ ఉన్నారు, అందుకని ఇస్తున్నారు. వాళ్ళేం దయదలిచి ఇవ్వట్లేదు హిందువుల బాపనాలకు కూడా. బ్రాహ్మిన్స్కి కూడా అడికాడికే ఇస్తున్నారు డబ్బులు వస్తున్నా కూడా. కాబట్టి వాళ్ళతో కంపారిజన్ లేదు. వాళ్ళ నుంచి ఆదాయం పొందుతున్నారు, అదే ఆదాయాన్ని ఇస్తున్నారు. వీళ్ళ నుంచి ఏం ఆదాయం రాకపోగా సామాన్య జనులకు, పేదలకు ఇచ్చేటానికన్నా అదనంగా ఈ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎందుకు? ఓట్ల కోసమే కదా. ఈ లౌకిక దేశంలో మతాలన్నీ సమానం అని రాజ్యాంగం చెప్పినట్టు వాళ్ళని ఎందుకు సపరేట్గా పోషిస్తారు? అది మా ప్రశ్న.